హాయ్ హలో అండి. ఇంకా ఇంట్లోనే నేను హెయిర్ ఆయిల్ అయితే రెడీ చేసుకుందామని అనుకుంటున్నానండి పారాషూట్ ఆయిల్తోనే. ఇంకా హెయిర్ ఫాల్ అయితే అవుతుందండి నాకు. ఈ ఆయిల్ అయితే ట్రై చేద్దామని చెప్పేసి ఇది వాడుతున్నాను. 1 ఇయర్ నుంచి అయితే పర్వాలేదు. హెయిర్ ఫాల్ అవ్వడం అయితే చాలా వరకు అయితే తగ్గిందండి. ఇంకా ఇందులో ఆయిల్లో వేసినవి అన్నీ ఇంట్లోయే అండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ. కలబంద, ఇంకా ఇంకా మందార పూలు, మందార ఆకులు, ఇంకా అవన్నీ మన ఇంట్లోయే కదండి, ఇంట్లోయే కాబట్టి ఇంకా అవి వేసి చేసేసాను హెయిర్ ఆయిల్. మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు బాగుంటుందని చెప్పి. ఒకసారి ఇంకా ఈ ఆయిల్ అయితే ట్రై చేయమని చెప్పారండి. ఇంకా నేనైతే ట్రై చేశాను, నచ్చింది. ఇంకా అలానే కంటిన్యూ చేస్తున్నాను ఆయిల్ అయితే. ఇంకా ఈ ఆయిల్ అయితే తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరండి. ఆల్మోస్ట్ ఈ ఆయిల్ అందరు చేస్తున్నారు. కాకపోతే ఇంకా నేను కూడా ట్రై చేద్దాం, హెయిర్ ఫాల్ అయితే చాలా అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా కంటిన్యూ అయితే చేస్తున్నానండి. ఇంకా ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ ఏమి ఉండయండి. ఇంకా డౌట్ లేకుండా యూజ్ చేసుకోవచ్చండి. ఇంకా హెయిర్ పెరగడం అయితే తర్వాత విషయం అండి. హెయిర్ ఫాల్ అయితే అవ్వకుండా అయితే ఉంటుంది, ఇది మాత్రం గ్యారంటీ. ఇంకా ఈ ఆయిల్తో పాటు మనం వీక్లీ 1 టైం అయితే హెయిర్ ప్యాక్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. సేమ్ ఇంగ్రీడియంట్స్. ఇంక ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే మరిగించుకోవాలండి ఆయిల్ని. మరిగిన తర్వాత అవన్నీ తీసి పక్కన పెట్టేసి ఒక దాంట్లో వడగట్టుకోవాలి ఆయిల్ అయితే. ఇక్కడ నేను చేసుకున్న ఆయిల్ అయితే నాకైతే ఒక 2 మంత్స్ వరకు అయితే వస్తుందండి. ఇంకా ఆయిల్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా మనం బాటిల్లో వేసి స్టోర్ చేసి పెట్టుకోవడమే. ఇంకా చాలామందికి మనకైతే హెయిర్ అయితే కొంచెమే ఉంటుంది కదండి, లాంగ్ హెయిర్ ఉండడం చాలా తక్కువ. ఇంకా ఈ చిన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం హెయిర్ తక్కువగా ఉంటుంది కాబట్టి మనం కేర్ తీసుకోవాలి దాన్ని. ఇంకా హెయిర్ ప్యాక్ అయితే ఎక్కువసేపు అయితే పెట్టుకోవద్దండి, ఒక 20 మినిట్స్ సరిపోతుంది మనకి. ఇంకా 20 మినిట్స్ అయిపోయిన తర్వాత హెడ్ బాత్ అయితే చేసేసుకోవాలండి. వీక్లీ 1 టైం పెట్టుకోవాలి. ఒకవేళ వీలు కాకపోతే ఇంకా ఒక 15 డేస్కి అట్లా 1 టైం అట్లా పెట్టుకుంటే సరిపోతుందండి. వీలైతే వీక్లీ 1 టైం అయితే బాగుంటుందని. ఎక్కువసేపు కూడా పెట్టుకోవద్దు, మళ్ళీ హెయిర్ డ్యామేజ్ అవుతుంది. ఇంక ఇక్కడ పిల్లల కోసం అయితే స్వీట్ అయితే రెడీ చేస్తున్నానండి. గులాబ్ జామున్ చేయమని చెప్పారు, మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడే చెప్పారు వాళ్ళు. ఇంకా హెయిర్ ఆయిల్, హెయిర్ ప్యాక్ అయిపోయిన తర్వాత ఇంకా గులాబ్ జామ్ అయితే రెడీ చేశానండి. ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా కూల్గా అవుతుంది. ఇంకా తింటారు కదా అని చెప్పేసి ఈవినింగ్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అది రెడీ చేసి. ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా గులాబ్ జామ్ అయితే తినేసారండి. తిన్న తర్వాత ఇంకా కొద్దిసేపు ఫ్రెష్ అప్ అయిపోయి బయట అయితే ఆడుకుంటున్నారు. ఇంకా మా పక్కనైతే ఇల్లు అయితే రెడీ అవుతుంది వేరే వాళ్ళది. ఇంకా అక్కడ మట్టి ఉంటే ఇంకా అందులో అయితే ఆడుకుంటున్నారండి పిల్లలు. ఇంకా మా సిస్టర్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. ఇంకా పిల్లల్ని అయితే మనం ఆల్మోస్ట్ బయటకైతే వెళ్ళనియం కదండి మట్టిలోకి అట్లాంటివి. కాకపోతే ఇక్కడ పక్కనే మట్టి ఉంది కాబట్టి పిల్లలు చూడంగానే ఇంకా ఆడుకుంటాం మమ్మీ అని రిక్వెస్ట్ చేశాను నన్ను. ఇంకెప్పుడైనా ఒకసారి అని చెప్పేసి నేను ఇంకా ఆడుకోమని చెప్పాను. ఇంక ఇక్కడ మన దగ్గర అయితే పసుపు చెట్టు ఉందని ముందు వీడియోలో అయితే చెప్పాను కదండి మీకు. ఇంక ఇది మొత్తం బయటకు వచ్చేసింది, చాలా రోజులు అయింది. తీద్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా వీలు కాలేదని చెప్పేసి ఇప్పుడు ఇది కూడా తీద్దామని చెప్పి తీస్తున్నాను. ఇంకా చాలా వచ్చిందండి, చూస్తుంటే సేమ్ అల్లంలాగా అనిపిస్తుంది మనకి, కానీ పసుపు. తీస్తుంటే కూడా స్మెల్ ఇలా వస్తుంది బాగా మనకి. ఇంకా మనకి పచ్చి పసుపు దొరకడం చాలా కష్టం కదండి. ఇంకా అప్పుడప్పుడు ఫేస్కి అయితే పెట్టుకుంటాను. ఇంకా మా కాలనీ వాళ్ళకు కూడా కొంచెం కొంచెం ఇచ్చేసాను, దొరకదు కదా ఇంకా ఆల్మోస్ట్ అని చెప్పేసి. ఇంకా బయట మనకైతే ఇంకా కనకాంబరాలు చెట్లు ఉన్నాయి కదండి మన దగ్గర. ఇంకా పువ్వులు అయితే వచ్చాయి, తీసి అల్లి పెట్టేసుకున్నాను. ఇంకా పసుపుని అయితే ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి, చాలా రోజుల వరకు ఉంటుంది. ఇంకా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.